గిన్నె పెట్టాను, ఆయిల్ వేసుకున్నాను. అందులో జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు వేసాను. ఫస్ట్ కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు వేసుకున్నాను. ఎండుమిర్చి అండి, ఒక 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. క్యారెట్ ముక్కలు, ములక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డ, బెండకాయ ముక్కలు, ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పొడుగ్గా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఇంకా సొరకాయ కూడా పొడుగ్గా కోసి పెట్టుకున్నాం కదా, సొరకాయ ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల సాంబార్కి కొత్త టేస్ట్ అనేది వస్తుందండి. ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇట్లా వేసుకొని ట్రై చేయండి. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అది కల్లుప్పు అనమాట. కల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది సాల్ట్ కంటే. ఈ మధ్యన సాల్ట్ ఎంత వేసినా కూడా టేస్ట్ సరిపోవట్లేదు. 2 టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. కొంచెం ధనియా పౌడర్ అండి, 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపులుసు నేను చూపించాను కదా, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఆ చింతపులుసు అయితే వేసేసాను ఫస్ట్ ముక్కలు వేగిన తర్వాత.
అందులో మన పప్పు వాటర్లో కలిపేసి కొంచెం పప్పు వేసేసాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇట్లా కనిపిస్తూ ఉంటే ఎంత మంచిగా బాగుంది చూడండి. సాంబార్ చూడడానికి బాగుంది, తినడానికి కూడా బాగుంటుందండి. ఇట్లా చేస్తే మా ఇంట్లో వాళ్ళైతే కొంచెం కూడా వదిలిపెట్టకుండా మొత్తం సాంబార్ అయిపోయేంత వరకు కూడా తింటూ ఉంటారు, తాగేస్తూ కూడా ఉంటారు. చాలా బాగా తింటారండి. మా ఇంట్లో వాళ్ళనే కాదు, ఎవరైనా కూడా బాగానే తింటారు మనం ఇలా చేయడం వల్ల. కొంచెం సేపు అది మసిలిన తర్వాత ఇంకా సాంబార్ మసాలా వేసుకొని, సాంబార్ మసాలా ఇంకొకటి చిన్న ట్రిక్ ఏంటంటే కొంచెం ధనియాలు, ఒక చిటికెడు మెంతులు గ్రైండ్ చేసుకొని వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది సాంబార్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే నేను సాంబార్ చేస్తాను. నేను ఇలా సాంబార్ చేయడం వల్ల మా ఇంట్లో అయితే బాగా మంచిగా టేస్టీగా ఉంటుంది, తింటారు. మా ఇంట్లో వాళ్ళు అయితే ఇష్టపడతారు. మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలా చేసి ఇష్టపడతారా? సాంబార్ ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా?